హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 19. అండ్ ఈ వీడియోలో ఉండబోయే న్యూసెస్లో కొన్ని అయితే బాబోయ్ మెంటల్ ఎక్కించే న్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ర్యాండమ్గా వస్తాయి అండ్ ఆ న్యూసెస్ అన్నీ కూడా వర్త్ వాచ్ అనమాట. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి షేర్ చేయండి. అండ్ ఎనీవే, సో న్యూసెస్లోకి వెళ్ళే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. ఏంటంటే ఈ వీక్ వచ్చిన యానిమేస్ గురించి అనమాట. సో ఒకటి చూసుకుంటే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. సో ఒక పాపులర్ మాన్వా నుంచి వచ్చిన ఒక యానిమే అనమాట. అంటే దీని గురించి చాలామంది వెయిట్ చేశారు. సో ఫైనల్లీ ఇది వచ్చేసింది. దీని యానిమేషన్ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెట్టేసి ఈ యానిమేని ఖచ్చితంగా చెక్ చేసేయండి. నేనైతే చూస్తాను, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎపిసోడ్ 1 ఆల్రెడీ వచ్చేసింది, చూసిన తర్వాత రివ్యూ కూడా ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక యానిమే కూడా రిలీజ్ అయింది, అది డెవిల్ మే క్రై. సో ఇది చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 3వ తారీఖు అంటే నిన్ననే రిలీజ్ అయిందనమాట. అండ్ మొత్తం సీజన్ అంతా రిలీజ్ అయిపోయింది, 8 ఎపిసోడ్లు. చూసేయండి, చాలా బాగుంది. నేనైతే ప్రస్తుతం అదే చూస్తున్నాను, 3 ఎపిసోడ్స్ వరకు అయితే చూశాను. ఇక ఆ తర్వాత ఇంకొక యానిమే అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అదే విండ్ బ్రేకర్ సీజన్ 2. ఎస్, నేను నైటే వచ్చేసింది అనమాట, నిన్న నైట్. చూసేయండి, చెప్తున్నాను. ఎపిసోడ్ 1 బాబోయ్, దాని రివ్యూలో మాట్లాడుకుందాం దాని గురించి. సో ఈ 3 యానిమేస్ అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట ప్రస్తుతానికి మనం చూసే వాటిల్లో చూసుకుంటే. సో వెళ్ళి వాటినైతే చెక్ చేయడం మర్చిపోకండి. ఇక వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం యానిమే న్యూసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, మన వీక్లీ డోస్. సో ఇక ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే మెడలిస్ట్. సో ఈ యానిమే చూసుకుంటే ఎండ్ అయిపోయింది అనమాట. అంటే లాస్ట్ జనవరిలో వచ్చింది, ఇప్పుడు దీని సీజన్ 1 ఎండ్ అయిపోయింది. అండ్ వెంటనే సీజన్ 2 అయితే అనౌన్స్ చేశారనమాట అఫీషియల్ కీ విజువల్ తోటి. అండ్ ఆ కీ విజువల్ స్క్రీన్ మీద చూపిస్తాము, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే హైగాకురా. సో ఈ యానిమే చూసుకుంటే ఇదైతే మళ్ళీ తిరిగి రాబోతుంది అనమాట, అది కూడా చూసుకుంటే సమ్మర్లో. అండ్ దానికి సంబంధించి ఒక విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే టాయిలెట్ బౌండ్ హనాకో కున్. సో ఇదైతే సీజన్ 2కి సీక్వెల్. అంటే సీజన్ 2 ఆల్రెడీ వచ్చింది, జనవరిలో రిలీజ్ అయింది సీజన్ 2. అంటే సీజన్ 2కి సీక్వెల్ అనమాట, పార్ట్ 2 అలా అనుకోండి. ఇది చూసుకుంటే జూలై 2025 అంటే సమ్మర్లో అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి విజువల్ అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక నెక్స్ట్ విషయం కలిపితే షాంగ్రీలా ఫ్రంటియర్ సీజన్ 3. సో ఇది చూసుకుంటే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయింది. సీజన్ 2 ఎండ్ అయిపోయింది అండ్ సీజన్ 3 అఫీషియల్గా అనౌన్స్ అయింది. అండ్ సీజన్ 2 ఇప్పటివరకు చూడకపోతే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక మన నెక్స్ట్ విషయం కలిపితే మిస్ కొబయాసిస్ డ్రాగన్ మేడ్ ఏ లోన్లీ డ్రాగన్ వాంట్స్ టు బి లవ్డ్. సో ఇది మూవీ జూన్ 27న జపాన్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే అండ్ నేను చాలాసార్లు చెప్పాను. అంటే దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ ట్రైలర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక ఇంకొక న్యూస్ విషయానికి వెళ్ళిపోతే సో ఇది జోజో డే అనమాట. సో జోజో డే అని చెప్పి ఒక ఈవెంట్ అయితే జపాన్లో ఏప్రిల్ 12వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. అంటే ఇది చూసుకుంటే ఒక ఫ్యాన్ ఫెస్టివల్ అనమాట. లైక్ పాస్ట్ ఫ్యూచర్ అన్ని జోజో సంబంధించిన సిరీసెస్ అన్ని కనెక్ట్ చేసి ఫ్యాన్స్ అందరూ అయితే ఒక ఫెస్టివల్ లాగా అయితే జరుపుతున్నారు. సో దాని గురించి కొంచెం మనకైతే ఏమి న్యూస్లో అయితే రావు, బట్ ఎనీవే అదనమాట మ్యాటర్. సో ఇక నెక్స్ట్ విషయం కలిపితే ఇది ద మోస్ట్ ఎక్సైటింగ్ ఈ వీడియోలో. ఏంటంటే చైన్సా మ్యాన్ ద మూవీ రెజీ ఆర్క్ ఉంది కదా, సో వాళ్ళు ఇంటర్నేషనల్ థియేట్రికల్ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. అంటే థియేటర్స్లో ఇంటర్నేషనల్గా రిలీజ్ చేసేది ఏ కంట్రీలో రిలీజ్ చేస్తున్నారు, ఏ డేట్లో రిలీజ్ చేస్తారన్నారు. సో ఆ లిస్ట్ మొత్తం మీకు స్క్రీన్ మీద ఒకటి చూపిస్తాను, చూడండి. అండ్ వాటిలో ఇండియా ఎక్కడుందో చూసారా? సెప్టెంబర్ 26. సో ఇది చూసుకుంటే యాక్చువల్గా సెప్టెంబర్ 19న జపాన్లో రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ సెప్టెంబర్ 26 అంటే జస్ట్ 1 వీక్ గ్యాప్ తోటి చూసుకోండి, 1 వీక్ గ్యాప్ తోటి మన ఇండియాలో రిలీజ్ కాబోతుంది. బాబోయ్, నేనైతే మామూలు ఎగ్జైటెడ్గా లేను. ఎందుకంటే 1 వీకే, 19వ తారీఖు జపాన్ అయితే తర్వాత 26వ తారీఖు మన ఇండియాలో రిలీజ్ కాబోతుంది. ఇండియాని ఫైనల్లీ వీళ్ళు ఏషియా లిస్ట్లో అయితే యాడ్ చేసేసారు. అంటే నేను చెప్పేది ఏంటంటే యానిమే మూవీస్లో చూసుకుంటే ఏషియన్ రీజియన్లోకి ఇండియాని ఎక్కువగా యాడ్ చేయరు ఒకప్పట్లో, ఎందుకంటే మన దగ్గర అంత పాపులర్ కాదు కాబట్టి. ఇప్పుడు బాగా పాపులర్ అయింది కాబట్టి ఏషియాలో కంట్రీస్కి అన్నిటికీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు అదే లిస్ట్లో మంది కూడా యాడ్ అయిపోయింది, మన ఇండియాని కూడా ఆ ఏషియా లిస్ట్లో యాడ్ చేసి చాలా త్వరగా అయితే రిలీజ్ చేస్తున్నారు దీన్ని చూసుకుంటే. అంటే నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా దీనికోసం. అంటే ఇక మన నెక్స్ట్ వెళ్ళిపోతే డండన్ సీజన్ 2 ఇంకొక ఎగ్జైటింగ్ థింగ్. సో డండన్ సీజన్ 2కి సంబంధించి ఒక కొత్త టీజర్ రిలీజ్ చేశారు, అది స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. మొత్తం గోల్డ్ కలర్లో నిండిపోయింది కదా, క్రేజీ ఉంది. బై ది వే దీని రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, జూలై 3, 2025. జూలై 3 అంటే ఇంకా సమ్మర్లో జూలైలో రిలీజ్ కాబోతుంది అనమాట. జూలై స్టార్ట్ అవడమే బ్యాంగర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే
అండ్ బై ద వే ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే దీని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అంటే సీజన్ 2లోని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ థియేటర్స్లో అయితే ప్లే చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు అందరూ యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటి, సీజన్ 1 రీకేప్ అంతా నూకేసి లాస్ట్లో సీజన్ 2 సంబంధించి ఒక ఎపిసోడ్ ఎయిర్ చేసేవాళ్ళు. బట్ డండడన్ వాళ్ళు అలా కాకుండా కొత్త ప్లాన్ తోటి వచ్చారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ సీజన్ 2లో కొత్త కంటెంట్ అయిన 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు. అది మేలో అయితే రిలీజ్ చేస్తారు. జూలైలో యానిమే రిలీజ్ అయితే మేలో 2 మంత్స్ ముందే రిలీజ్ చేస్తారు. ఏషియాలో చూసుకుంటే మే 13న. సో ఇక నార్త్ అమెరికా, యూరోప్లో చూసుకుంటే జూన్లో అనమాట. ఏషియా అంటే మన ఇండియాను కూడా ఇంక్లూడ్ చేయాలని కోరుకుందాం అంతే. అండ్ ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇంతటితోటి వీడియో ఎండ్ అయిపోతుంది. ఇది చూసుకుంటే విండ్ బ్రేకర్ గురించి. సో విండ్ బ్రేకర్ సీజన్ 2కి సంబంధించిన ఓపెనింగ్ అండ్ ఎండింగ్ రిలీజ్ అయిపోయాయి. ఎపిసోడ్ 1 వచ్చింది రిలీజ్ అవ్వ. అండ్ అవి చూసుకుంటే ఓపెనింగ్ ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానంటే ఇవి తోప్ కాబట్టి. సో ఓపెనింగ్ చూసుకుంటే బాయ్స్ బై 6 టోన్స్ చెప్తున్నాను. ఓపెనింగ్ విజువల్స్ అండ్ సాంగ్ బ్యాంగర్ అంతే, ఇన్స్టంట్ హిట్, చూస్తుంటే మైండ్ దొబ్బింది. ఇక ఎండింగ్ విషయానికి కొలిపితే ఇట్స్ మై సెల్ఫ్ బై షై టాపే. సో చెప్తున్నాను భయ్య, ఈ ఎండింగ్ పర్టికులర్ ఎండింగ్ గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ని బీట్ చేసేసింది. ఏది విజువల్స్లో. ఆ ఎండింగ్ విజువల్స్ ఏంట్రా బాబు, ఆ కంపోజిషన్ ఏంటి, ఆ సీజీ ఏంటి బాబోయ్, మెంటల్ ఎక్కిపోయింది నాకు ఫస్ట్ టైం చూడంగానే. ఆ రేంజ్లో ఉన్న విజువల్స్ ఎండింగ్లో. సో యా, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతటితోటి ఈ న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయాను అనమాట. మళ్ళీ షార్ట్ వీడియో ఏంటనుకోవచ్చు, మొన్నడే ఈవెంట్ జరిగింది, ఇంకెక్కడ పెద్ద పెద్ద న్యూసెస్ వస్తాయి భయ్య. సో షార్ట్గానే వస్తాయి, అందుకే వీక్లీ యానిమే న్యూసే బెటర్ మనకు చూసుకుంటే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాయ్.